విశాఖ రాధా గాయత్రి మృతికి తనకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు భర్త శ్రీచరణ్. హోటల్ ప్యాకేజీలో భాగంగానే మద్యం సప్లై చేశారని చెబుతున్నారు. రాధా గాయత్రి తల్లిదండ్రులు బాధతో తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. మరోవైపు గాయత్రిని శ్రీచరణ్ అనుమానించేవాడని ఆమె స్నేహితురాలు చెబుతోంది. శ్రీచరణ్ సైకో ప్రవర్తనతో ఉండేవాడని, అదే విషయం గతంలో తమతో చెప్పిందన్నారు. I have not taken this thing off. This is hers. मैं ये सब पता क्यों लेके चल रहा हूँ, क्योंकि मुझे आज भी लगता है कि वो मेरे साथ ही है. इतना प्यार करते थे अब एक दूसरे को. ये उनकी जो मेरे जो इन-लॉज हैं, they are aggrieved, a lot aggrieved, and we all understand that. And with that, with those things going on, anything and everything can be blamed. And they are right in doing so at their part as well, because they are sad. And as a good son-in-law, or for that matter as a good son for their family now. అట్లాగే తిన్న కూడా కొంచెం నాలెడ్జ్ పరంగా తక్కువగా చూసేవాడు. తనకే ఎక్కువ తెలిసినట్టుగా అన్ని తన వ్యూస్ని రెస్పెక్ట్ చేయకపోవడం. అండ్ బైక్ నడపడం కూడా చూసాను. ఇది క్యాజువల్ కాదు, యాక్చువల్లీ టూ ర్యాష్గా నడిపేవాడు మనిషి. ట్రాఫిక్లో కూడా కొంచెం షాకింగ్ అనిపించింది. చాలా ఇన్సిడెంట్స్ చూస్తే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా సస్పీషియస్గా ఉన్నాయి మాకు. తను ఏ సర్కమ్స్టాన్సెస్ అక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు, బట్ ఆవిడైతే మాకు లేదు. పెళ్ళైన 6 monthsలోనే ఇలా జరగడం చాలా అన్ఫార్చునేట్. మాకు తనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాం. వితౌట్ ఎనీ అన్బయాస్డ్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. త్వరగా ఇన్వెస్టిగేషన్ జరిగి హై లెవెల్లో తనకి న్యాయం జరిగేలా చూడాలని మీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము సెల్ ఫోన్ కానీ అక్కడికి బ్లూటూత్ కూడా మేము ఆఫీస్లోకి తీసుకెళ్ళడానికి ఉండదు. ఓకే, వెళ్ళాం. మేము వెళ్ళి వెంటనే ఏమైంది వెంటనే చెప్పాం. మేనేజింగ్ పర్మిషన్ తనే అడిగింది, ఇది లేదు అని కన్ఫిస్కేట్ చేసేసుకున్నారు ఆ ట్రాకర్ని. నెక్స్ట్ డే వెళ్ళి తీసుకున్నాం మేము ఆ ట్రాకర్ తీసుకుంటే నైట్ జరిగింది. మార్నింగ్ వెంటనే శ్రీచరణ్ వచ్చాడు. శ్రీచరణ్ నాకు సంబంధం లేదు, ట్రాకర్ నేను పెట్టలేదు అన్నారు. కానీ ఇంట్లో తను శ్రీచరణ్ మాత్రమే ఉన్నారు. బ్యాగ్లో ఎలా వెళ్ళింది పోనీ, బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో వేసినట్టు కాదు, బ్యాగ్కి చిన్న హోల్ పెట్టి చిన్న టేర్ చేసి దాంట్లో ట్రాకర్ వెళ్ళింది. ఆ హోల్ కూడా చాలా చిన్నది, ట్రాకర్ పప్పి దానికన్నా చిన్నది, ట్రాకర్ కన్నా చిన్న హోల్. ఫోర్స్ఫుల్గా వెళ్ళినట్టే ఉంది. తనకి డివోర్స్ ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదు. తను అలా తీసుకోవాలి అని ఆలోచించే మనిషి కాదు. తను ఎంతసేపు ఏంటంటే ఒక రిలేషన్షిప్ని మనం బాగు చేయాలంటే ఎలా చేయాలి, మన ప్రయత్నం మనం ఏం చేయాలి అని ఆలోచించే మనిషి. తొందరగా ఒక నిర్ణయం తీసుకునే మనిషి కాదు. కాకపోతే ఇప్పుడు ఈ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈజ్ హ్యావింగ్ అండ్ తను పడే మానసిక వేదన వల్ల అట్లీస్ట్ కొన్ని రోజులు అమ్మ వాళ్ళ దగ్గర ఉండి అన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహా కూడా తీసుకుని వాళ్ళు ఏమంటారో ఆలోచించి తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంది. బట్ ఈలోపే ఇది జరిగింది.